ఆజ్ఞాచక్రం అనేది తల్లికి సంబంధించింది. మాతృదోషం అంటే ఒక భార్యని హింసించి చంపేస్తారు, ఒక అత్తనేదో కష్టపెడతారు, కోడలనేదో కష్టపెడతారు. ఏ స్త్రీనైనా ఒక స్త్రీని కష్టపెడితే ఈ ఆజ్ఞాచక్రం క్లోజ్ అయిపోతుంది. నాన్న మనసంతా బాగానే ఉంది, మనసు బాగలేదు ఆమెకు అంటారు. మనసు ఎందుకు బాగుండదు? ఏదో మాతృదోషం చేసింది, ఎవరో ఒక స్త్రీని హింసించారు, 7 తరాల వరకు వాళ్ళ ఇంట్లో మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు పుడతారు. తర్వాత స్థిర నిర్ణయాలు చేయలేకపోతారు. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళకు ఆజ్ఞాచక్రము స్థిరత్వం పొందదు. అది ఆజ్ఞాచక్రం నాన్న. తర్వాత సహస్రార చక్రం, విశ్వమే మనము, మనమే విశ్వం. ఇంతే కదా నాన్న, పంచభూతాలతో మనం మమేకం అవ్వడము అంటే ఇదే విశ్వ నియమం. అయితే మనం పిలిస్తే యూనివర్స్ రెస్పాన్స్ అవుతుంది అంటారు. మనం పిలిస్తే యూనివర్స్ రెస్పాన్స్ అవ్వాలి అంటే అందరికీ అవ్వదు కదా, ప్రతి ఒక్కరికి ఎందుకు కాదు, అయ్యే వాళ్ళకి ఎందుకు అవుతుంది, అవుతున్న వాళ్ళు చేస్తున్నది ఏంటి, అవని వాళ్ళు చేయింది ఏంటి, అసలు యూనివర్స్ రెస్పాన్స్ అవ్వాలంటే ఏ స్థితిలో ఉండాలి? చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగారు. చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ నాన్న. ఎప్పుడైతే మనం విశ్వంతో అటాచ్మెంట్ కలిగి భూమితో అనుబంధం కలిగి ఉన్నామో, వాటర్ 72% కరెక్ట్గా ఉంది. తర్వాత మణిపూరక చక్రం యాక్టివేట్గా, డైజెషన్ అంటే అడ్డమైన గడ్డి తినకుండా సాత్విక ఆహారం తింటూ ఉంది. తర్వాత అనాహత చక్రం అంటే కృతజ్ఞత అంటే ఏంటి తెలుసా నాన్న? నాకు ఫోన్ చేసి చాలామందిని చాలా కృతజ్ఞతతో ఉన్న విశ్వం అట్రాక్ట్ అవుతలేదు నా దగ్గర అంటారు. చెప్పులు విసిరిపడేస్తారు. ఆ చెప్పులు లేకుంటే 10 నిమిషాలు ఉండగలమా? ఒక బెడ్ మీద పడుకుంటాం, ఎన్నడన్నా కృతజ్ఞత చూపించాము? ఒక లాట్రిన్ బాత్రూమ్ పోతారు, నీళ్లు పోయకుండా వచ్చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు అంతే, ప్రతి ఇళ్లల్లో అంతే. వాళ్ళ అమ్మలు మొత్తుకుంటుంటారు, ఏరా బాత్రూంలో నీళ్లు పోసిరండిరా, బాత్రూంలో కడిగిరండిరా అని. ఎక్కడో వెళ్ళి ట్రైన్లలో మనం వేరే ప్లేసులకి వెళ్తాం కదా నాన్న, ఎంత అసహ్యంగా ఉంటాయి టాయిలెట్లు. అంటే దానికి నీళ్లు పోసి ఎవరైతే మనం చేసే పనిలో ఏదైతే కృతజ్ఞత చూపిస్తామో, మీరు నాకు ఒక సహాయం చేశారు, థ్యాంక్ యూ సార్ అనాలి. భూటాన్లో నాన్న డబ్బులు ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ అంటారు, మళ్ళీ మనకిచ్చేటప్పుడు కృతజ్ఞతలని నమస్కారం పెడతారు. ఆ డబ్బులకు అంత వాల్యూ ఇస్తారు. దారిలో ఎవరైనా అడ్డం పోతుంటే, మనం హైదరాబాద్లో రైట్ నుంచి లెఫ్ట్కి పోతారు, లెఫ్ట్ నుంచి రైట్కి పోతారు వెహికల్స్ కాదు, ఎవరైనా వచ్చారంటే వాళ్ళు ఇలా ఆగిపోతారు భూటాన్లో. అది కృతజ్ఞత నాన్న.